చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో ఆయన పదవీ కాలం ఇదే అమోఘంగా అద్భుతంగా ఉండబోతుందా? మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదేమి మొదటి ముఖ్యమంత్రి హోదా కాదే. మరి ఇదే ఎందుకు ముఖ్యంగా అద్భుతాలు సృష్టించే టర్మ్ అవబోతుంది? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. అయితే దీనిలో భాగంగానే ఈ 5 ఏళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి 4వ టర్మ్ అయినటువంటి ముఖ్యమంత్రిగా ఇది అద్భుతాలు సృష్టించబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవచ్చు. అదేంటి, ఇప్పటివరకు నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు చేశారు ముఖ్యమంత్రిగా, ఇది 4వసారి. మరి అప్పుడెప్పుడు అవన్న అద్భుతాలు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి డౌట్ మీకు వస్తే నేను ఒకటే చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు. అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది, పెట్టుబడులు వచ్చినాయి, హైటెక్ సిటీ వచ్చింది. ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి ఓ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నేనే మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకువచ్చాను అని ఆయన చెప్పినటువంటి వీడియోలను కూడా మనం చూసాం. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న 2014 నుండి 19 మధ్య కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేశారు, ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మరి అప్పుడు అభివృద్ధి జరగలేదా? అప్పుడే అద్భుతాలు జరిగితే దానికి గల కారణాలు ఏంటి అంటే, మనం చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే దానికి అప్పటికి పర్మనెంట్ ఇన్కమ్ లేదు, రాజధాని లేదు, పెట్టుబడులు లేవు. అరే, ఒకవైపు పోలవరాన్ని డెవలప్ చేయాలి, ఇంకోవైపు రాజధానిని నిర్మించాలి, ఇంకోవైపు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకోవైపు పెట్టుబడులు తేవాలి. ఏది కూడా కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మేము పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో 2014 నుండి 19 మధ్యలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు ఆలోచించారు. ఓ రకంగా ఓపెన్గా మాట్లాడుకోవాలి మనం. ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదంటే పోలవరాన్ని అభివృద్ధి చేయాలి అని కానీ, లేదంటే రాజధానిని కట్టాలి అని కానీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక దశ వరకు వచ్చి ఆగిపోయినాయి. తర్వాత అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ దురాఘాతాలన్నింటినీ మళ్ళీ నేను గుర్తు చేసే ప్రయత్నం చేయవసరం లేదు. ఆల్మోస్ట్ చాలామందికి కాదు, ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండే ఉంది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక మీకు మేము ఉన్నాం, మీరు చేయండి, డిసిషన్ మీరు తీసుకోండి, ఏది ఏమైనా కానీ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండేలాగా, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించేలాగా మీకు మేము సపోర్ట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఓ రకంగా రాముడికి హనుమంతుడు లాంటి తోడు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మరి గతంలో 2014లో అలా ఎందుకు లేదు అంటే, అప్పుడు రాజకీయ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఏ చిన్న తప్పు జరిగినా కానీ తరువాత అధికారంలోకి వాళ్ళు వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తారు అని ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారో, అదేవిధంగా 2019 ఎలక్షన్ తర్వాత జరిగింది. ఎందుకంటే అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 60 సీట్లు ఉన్నాయి, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అండ్ వాళ్ళు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాల గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు 2024లో కనీసం అభ్యర్థికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కనీసం 11 సీట్లు అంటే ఓ మూలకు కూడా రారు, నడ్డి వెరగొట్టుకుని మూలన కూర్చున్నారు. ప్రజలు ఎవరు ఆ ప్రత్యర్థిని నమ్మే పరిస్థితుల్లో లేరు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, రాజధాని అనేది ఒకటే ఉండాలి అని అమరావతిని డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ 16 నెలల్లోనే అతి తక్కువ టైంలో, నాకు తెలిసినంత వరకు అతి తక్కువ టైంలో ఈ రాజధానిని అభివృద్ధి చేయడం అనేది మామూలు విషయం కాదు. దానిలో భాగంగానే అమరావతిలో ఏపీ CRDA కార్యాలయాన్ని ప్రారంభించారు. అమరావతికి రైల్వే లైన్ రాబోతుంది, ఆంధ్రప్రదేశ్కు మెట్రో రాబోతుంది. దానిలో భాగంగానే గత 2-3 రోజులుగా మనం ఊదరగొడుతున్న విషయం ఏంటి, యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ సంస్థ డేటా సెంటర్ వైజాగ్లో రాబోతుంది. ఇప్పుడు ఈ గూగుల్ అనేది మొత్తం అన్ని ఐటీ కంపెనీలకి పెద్దన్న లాంటిది, ఇంటికి పెద్ద లాంటిది. ఇప్పుడు తండ్రి ఒక చోటుకి వెళ్ళాడంటే ఆటోమేటిక్గా వెనక పిల్లలు కూడా వచ్చేస్తారు కదా. ఇప్పుడు అలాంటివే ఈ మైక్రోసాఫ్ట్ కానీ, TCS కానీ, కాగ్నిజెంట్ కానీ,
యాక్సెంచర్ కానీ ఈ కంపెనీలన్నీ కూడా ఆటోమేటిక్గా గూగుల్ లాంటి పెద్ద సంస్థ వైజాగ్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళడం తప్పేం లేదని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి మరింత అవకాశాలు ఉన్నాయి. ఇది ఆయన జీవిత మొత్తంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వాటిలో ఇది ది బెస్ట్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఐపిబి ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే ఉందో డిసిషన్ మేకర్స్ ఇప్పటికే సుమారు 6,500,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా 7 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే నవంబర్లో మరలా ఇన్వెస్టర్స్ సమిట్ వైజాగ్లో జరగబోతుంది. ఈ ఇన్వెస్టర్స్ సమిట్కి ప్రధాని మోడీ గారు కూడా రాబోతున్నారు. తద్వారా ఇక్కడ సుమారు అంటే ఒక అంచనా మాత్రమే, ఇమాజినేషన్, ఒక అంచనా ప్రకారం సుమారు 5 లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రాబోతున్నాయి. ఏది ఈ 6,500,000 కోట్లు కాకుండా సపరేట్గా మళ్ళీ వైజాగ్లో నవంబర్లో జరగబోయేటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఒక అంచనా ప్రకారం తక్కువలో తక్కువ 5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఈ 6,500 కోట్లు ప్లస్ ఈ 5 లక్షల కోట్లు కలిపి ఈ 6,500,000 కోట్లు ప్లస్ ఈ 5 లక్షల కోట్లు కలిపి మొత్తం 11 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తే సుమారు 15-18 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అంచనా. అయితే మనం గతంలో చూసుకుంటే నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో భాగంగా ఆంధ్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ఇచ్చినటువంటి హామీ కోసమే ఆయన గతంలో సింగపూరు, ప్యారిస్, రష్యా వివిధ దేశాలు తిరిగి ఈ కంపెనీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వెసులుబాటు కల్పించి 99 పైసలకే భూములు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీకు ఇక్కడ రండి పెట్టుబడులు పెట్టండి మా యువతకి ఉద్యోగాలు ఇవ్వండి అని పిలిచినటువంటి పిలిపే ఇప్పుడు రకంగా గూగుల్ రావడానికి కూడా ఓ రకమైనటువంటి ఆయన చొరవ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు నవంబర్లో జరగబోయేటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఒక్కటైతే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కాకపోయినా దానిలో సగం 10 లక్షల ఉద్యోగాలు వచ్చినా ఇప్పటి వరకు యావత్ దేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆయన టర్మ్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. ఒకవేళ ఇదే గనక జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారి టర్మ్ ఖచ్చితంగా దేశ చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోద్ది. ఇది ఖచ్చితంగా యావత్ దేశంలోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారి టర్మ్ ఇప్పుడు ఆయన అద్భుతాలు సృష్టిస్తారా? ఖచ్చితంగా సృష్టించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 99.99% ఉన్నాయి. ఎందుకంటే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నుంచి సహకారం ఎక్కువగా ఉంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గూగుల్ లాంటి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి గూగుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించారు. CEO సుందర్ పిళ్ళాయ్ గారు స్పందించారు. అలాగే దీని మరో CEO మాథ్యూ గారు స్పందించారు. అంటే వీళ్ళందరూ స్పందించారు అంటే వీళ్ళు చెప్తున్నది ఫేక్ ప్రచారం కాదు కదా. ఏది గతంలో మనం 2022లో వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ తీసుకొచ్చేసి అదిగో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళంతా వచ్చేస్తున్నారు అని వాళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారం వితిన్ అవర్స్లోనే వాటర్ బాటిల్స్ కోసం, టిష్యూస్ కోసం, భోజనాల కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో గతంలో చూస్తే ఇప్పుడు అలా కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, గూగుల్ CEO సుందర్ పిళ్ళాయ్ లాంటి వాళ్ళు, మాథ్యూ లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా అబద్ధ ప్రచారం కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ కాగ్నిజెంట్, రైడన్, యాక్సింజరు, TCS, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాయి. ఖచ్చితంగా యువత అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది నారా చంద్రబాబు నాయుడు గారి పేరు శిలాశకలాల మీద ఖచ్చితంగా బంగారు అక్షరాలతో చెక్కబడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవిలో నడిపించడంలో కూటమి ప్రభుత్వం ఈ చరిత్రను సృష్టిస్తుందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగి సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర యువతకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్. థ్యాంక్ యూ.